హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ భార్గవి. అయితే ఇప్పుడు స్కిన్ వైట్నింగ్ ఎంత ఫేమస్ అయిందో టీత్ వైట్నింగ్ అని కూడా చాలా ఫేమస్ అయితే ప్రతి ఒక్కరు టీత్ వైట్నింగ్ అంటున్నారు. సో అసలు ఈ ప్రాసెస్ ఏంటి? టీత్ వైట్నింగ్ ప్రాసెస్ ఏంటి? ఒకవేళ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే టీత్ వైట్నింగ్ అనేది చాలామంది మా దగ్గర కొంచెం యువత వచ్చి ఎక్కువ అడుగుతూ ఉంటారు. మాకు టీత్ వైట్నింగ్ కావాలి, స్మైల్ మంచిగా కావాలి. అండ్ ఎక్కువ ఫీమేల్ పేషెంట్స్ కూడా ఎక్కువ మంది మా దగ్గర వస్తుంటారు టీత్ వైట్నింగ్ కావాలని చెప్పేసి. సో అటువంటి వాళ్ళకు ఫస్ట్ మేము చెక్ చేస్తాము. ఏదన్నా డెంటల్ ప్రాబ్లం ఉందా ఫస్ట్ ప్రయారిటీలో చెక్ చేస్తాము. తర్వాత చిగుర్ల నుంచి ఏమైనా ఇంకా జారిపోయి ఉన్నాయా, ఏదన్నా సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సెకండ్ పాయింట్గా మేము చెక్ చేస్తాము. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ వాటికి కరెక్ట్ చేసి తర్వాత మేము టీత్ వైట్నింగ్ సజెస్ట్ చేస్తాము. సో టీత్ వైట్నింగ్ వచ్చేసి మనకు చాలా పద్ధతులు ఉన్నాయండి. పేస్ట్ వాడుకోవచ్చు, అండ్ మనము స్ట్రిప్స్ వాడుకోవచ్చు, అండ్ ఇవన్నీ హోమ్ బేస్డ్ ఉంటాయి. సో మనకు పాన్, గుట్కా లేదంటే కాఫీ, టీ స్టైన్స్ సివియర్గా ఉన్న వాళ్ళకి మేము సింగిల్ సిట్టింగ్లో మా హాస్పిటల్లోనే మేము ఆఫీస్ బ్లీచింగ్ అని చెప్తాము. కొన్ని ప్రొడక్ట్స్ ద్వారా మనం టీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మనము 2 వేలో మనము దీన్ని ఇవ్వచ్చు పేషెంట్స్. ఒకటి హోమ్ విజిట్స్, రెండోది వచ్చేసి మనకు హాస్పిటల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట. యాజ్ పర్ పేషెంట్ నీడ్ మనం వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. సో టీత్ వైట్నింగ్లో మనకు సెన్సిటివిటీ అనేది కొంతవరకు అయితే ఉంటుంది, కానీ మేము వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సెన్సిటివిటీ తగ్గేలాగా పేస్ట్లు రాయడం కానీ లిక్విడ్స్ కానీ ఇవి సజెస్ట్ చేస్తాం అనమాట. సో అవి ఒక 1 వీక్ నుంచి 15 డేస్ లోపల ఏదైనా మినిమల్ సెన్సిటివిటీ ఉన్నా కూడా తగ్గిపోతుంది. సో టీత్ వైట్నింగ్ చేసుకోవడానికి మనం వెనకాడాల్సిన అవసరం లేదు. చాలా అడ్వాన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు టీత్ వైట్నింగ్ ప్రోడక్ట్తో పాటు సెన్సిటివ్ ప్రోడక్ట్ ఇంక్లూడ్ ఉన్న కిట్స్ వస్తుంది అనమాట. సో చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాయి. సో మనము టీత్ వైట్నింగ్ చేసుకోవడానికి మనము ఏదో సందేహపడడం లేదంటే వెనకం చేయాల్సిన అవసరం లేదు. మీ టీత్ వైట్నింగ్ చేసుకోవాలనుకుంటే 100% మీరు మీ దగ్గరలో ఉన్న ఏ డెంటల్ విజిట్ చేయొచ్చు, చేయించుకోవచ్చు. ఓకే, సో దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవంటారు? సైడ్ ఎఫెక్ట్స్ అనేది 100% ఏం లేదండి. మైల్డ్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. దాన్ని మనము ఇమీడియట్గా 1 వీక్ టు 10 డేస్లో మనం రికవరీ చేసుకోవచ్చు. ఓకే, అయితే చాలా మందికి చిగులోంచి రక్తం వస్తూ ఉంటుంది. దాన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అంటే కొన్నిసార్లు వస్తుంది పోతుంది అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తారు. దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి? అసలు ఈ చిగుళ్ళ నుంచి రక్తం ఎందుకు వస్తుంది? చాలామంది మా డెంటల్ క్లినిక్స్ విజిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళకి తెలియదు అంటే చిగురులో నుంచి ప్రాబ్లం వస్తే ఇది అంత సివియరా, అంత ప్రాబ్లమాటికా అనేది వాళ్ళకు అవగాహన ఉండదు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే బ్లీడింగ్ వచ్చినా ఏం కాదులే అన్నట్టు ఉంటారు. అయితే జనరల్గా 90% ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ పెయిన్లెస్ ఉంటాయి. పెయిన్లెస్ అంటే వాళ్ళకు ఏ ప్రాబ్లం అంటే నొప్పి తెలియదు. సో వాళ్ళు అనుకుంటారు నొప్పి లేదు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు అని. సో ఓన్లీ 10% ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్లో మాత్రమే పెయిన్ ఉంటుంది. అన్లెస్ అది బాగా డ్యామేజ్ అయితే కానీ పేషెంట్కి పెయిన్ రాదు. సో ఇది వాళ్ళకు ఓరల్ క్యావిటీలో గమ్ ప్రాబ్లం ఉంది, అది ఒక డిసీజే అనేది వాళ్ళకి అవగాహన ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చిన్న క్యావిటీ ఉన్న ఇది కూడా ఒక ప్రాబ్లమ్, డిసీజ్ అన్నట్టు వాళ్ళకి అవగాహన ఉండదు. పళ్ళు ఊలాడుతున్నా కూడా ఇది ఒక అన్లెస్ బాగా ఊలాడేంత వరకు కూడా పెద్దగా ప్రాబ్లంగా పేషెంట్ ఫీల్ అవ్వరు. అది డెంటల్ కన్సర్న్ పోయి చూయించుకోవాలనే అవగాహన అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అనమాట. సో ఈ చిగుళ్ళ సమస్య వచ్చేసి పెయిన్లెస్. ఇది ఎట్లా ఉంటుందంటే ఇంప్రాపర్ క్లీనింగ్ వల్ల కానీ మనకు జనరల్గా హెల్త్ ఇష్యూస్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. గమ్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అయితే ఇంప్రాపర్ క్లీనింగ్ వల్ల వస్తుంది. సో దీన్ని ఇనిషియల్ స్టేజ్లో కొంచెం గుర్తించడం కష్టం. పేషెంట్ తెలియదు, వాళ్ళకి పెయిన్ ఉండదు కాబట్టి వాళ్ళు దాన్ని ఒక ప్రాబ్లంలా ఫీల్ అవ్వరు. అన్లెస్ ఆ గమ్ ప్రాబ్లమ్ సివియర్ అయ్యి పన్ను చుట్టూ ఉన్న ఎముకను తినేసి చిగురులను తినేసి అంత స్టేజ్ వచ్చే వరకు పేషెంట్కి ఇది డెంటల్ ప్రాబ్లం అని అవగాహన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. సో అందుకోసం ఏమంటామంటే మేము 6 మంత్స్కి 1 ఇయర్కి ఒకసారి డెంటల్ డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు గమ్ ప్రాబ్లమ్స్ని కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళు దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. సో చిగురుల ప్రాబ్లం ఎందుకు వస్తాయంటే ఇంప్రాపర్ క్లీనింగ్ వల్ల ఉండొచ్చు, స్టిక్కీ ఫుడ్ వల్ల ఉండొచ్చు, లేదంటే ఏదైనా సిస్టమిక్ డిసీజెస్ ఉన్నా కూడా ఉండొచ్చు. ఆటోమేటిక్ మనకు గమ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కొన్ని.
సో ఇవన్నీ చాలా రీజన్స్ ఉంటాయి. మనకు కొన్నిటి వాడే టాబ్లెట్స్ వల్ల కూడా గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. టాబ్లెట్స్ వల్ల కూడా గమ్ ప్రాబ్లమ్స్ ఎస్, అవునండి. కొన్నిటి మనం బీపీ టాబ్లెట్స్ కానీ అట్లా కొన్ని టాబ్లెట్స్ వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీలో ఉన్న టైంలో కూడా కొన్ని గమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే. సో ఇట్లా చాలా రకాలుగా మనకు గమ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు తొందరగా అంటే 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్ అయినా చేయించుకోవాలి. లేదు మీది ఏదో ఉంది ప్రాబ్లం, బ్లీడింగ్ ఉంది అని మీరు ఐడెంటిఫై చేయగానే మీరు దగ్గరలో ఉన్న డెంటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి తగిన క్లీనింగ్ కానీ ఇంకేదైనా ట్రీట్మెంట్ కానీ ప్రొవైడ్ చేసి దానికి తగిన టాబ్లెట్స్ కానీ పేస్ట్ కానీ మీకు అడ్వైజ్ చేస్తారనమాట. సో దానివల్ల మనం చిగుర్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంకోటి ఏంటంటే ఓవరాల్ హెల్త్ ఈక్వల్ టు జనరల్ హెల్త్ అని చెప్తాం అనమాట. ఓవరాల్ హెల్త్ అనేది స్క్రీన్ ఆఫ్ ద కంప్లీట్ హెల్త్. మీ బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ సైన్ వచ్చేసి మీకు ఓవరాల్ క్యావిటీలో కనిపిస్తుంది. వాట్ మేట్ బి ఎనీ ప్రాబ్లం. సో కాబట్టి ఓవరాల్ క్యావిటీస్ లైక్ మోర్ నెగ్లెక్టెడ్ పార్ట్. చాలా మందికి కంపల్సరీ డెంటల్ చెకప్ చేయించుకోవాలి, నాకు ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు ఎప్పుడు ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే ఇప్పుడు మన నోట్లో చాలా క్యావిటీస్ ఉన్నాయి, ప్లాక్ ఉంది. సో ఇవన్నీ మనకు జనరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడతాయి అనమాట. మనం దాని నుంచి తింటా ఉంటాము. సో ఆ టాటర్ అనేది లోపల పోతామండి. బ్యాక్టీరియా, టాటర్ అంటే ప్లాక్ అంటే అది కాలనీస్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియాస్ అనమాట. ఒక క్యావిటీ అంటే ఆ బ్యాక్టీరియాస్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఓరల్ క్యావిటీలో ఉంటాయి కాబట్టి మనం తినే ఫుడ్ ద్వారా ఓరల్ క్యావిటీ స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. ఇట్ సర్క్యులేట్స్ త్రూ అవుట్ యువర్ బ్లడ్ అనమాట. సో చాలా మందికి ఇది అవగాహన ఉండదు. సో వీ హ్యావ్ టు కీప్ యువర్ ఓరల్ క్యావిటీ వెరీ క్లీన్. చాలా మంది నీట్గా బట్టలు వేసుకుంటారు. మన ఒంటి మీద చిన్న డస్ట్ పడినా కూడా దే డోంట్ హెసిటేట్, లైక్ దే డోంట్ టేక్ ఇట్ యాజ్ నార్మల్ అండ్ హెసిటేట్ మోర్. క్లోత్ మీద చిన్న ఏమన్నా పడ్డా కూడా మనం ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకుంటాము. బట్ దే నెగ్లెక్ట్ ద ఓరల్ క్యావిటీ. ఎంత గలీజ్ ఉన్నా ఏమున్నా దే డోంట్ టేక్ కేర్. బట్ వీ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ. మీ ఓరల్ హెల్త్ ఎంత బాగుంటే మీ జనరల్ హెల్త్ కూడా అంతే ఈక్వల్గా అంతే మంచిగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీతో మాట్లాడిన తర్వాత చాలా మందికి అసలు టీత్ ఎలా ఉంచుకోవాలి అండ్ చాలా డౌట్స్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.